ఉస్మానియా యూనివర్సిటీలో సెక్యూరిటీగా పనిచేస్తున్న ఓ నిరుద్యోగి జీవితంలోకి ఉద్యోగాలు తలుపు తట్టాయి. ఒకేసారి 3 ఉద్యోగాలు వరించడంతో ఆనందంలో మునిగి తేలాడు. 3 ఉద్యోగాలు వరించిన ఆయన సంతోషానికి అవతుల్లేవు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు పుస్తకాలతో కుస్తీ పట్టినట్లు చెబుతున్న ప్రవీణ్తో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం అంత ఆషామాషి కాదు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించాలంటే శ్రమించాల్సిన అవసరం ఉంది. కానీ అటువంటి శ్రమను తను చేస్తున్న ఉద్యోగానికి ఇప్పుడు పొందే అర్హతకి చాలా వేరియేషన్స్ ఉంది. ఒకవైపు ఉస్మానియా యూనివర్సిటీలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ ఉద్యోగం సాధించాలన్న కోరిక తన ఆశయాన్ని నెరవేర్చే వైపు నడిపించింది. అందులో భాగంగానే ఏకంగా 3 ఉద్యోగాలు సాధించిన గ్రామీణ యువకుడు ఇప్పటి వరకు అంటే ఉపాధి లేదని కాదు, ఒక ప్రైవేటు సెక్యూరిటీగా పనిచేస్తూనే ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యి ఏకంగా 3 ఉద్యోగాలు సాధించిండు. ప్రవీణ్ మనతో పాటు. ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. అసలు 3 ఉద్యోగాలకు మీరు ఎంపిక అయ్యారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఒకవైపు సెక్యూరిటీ గార్డు ఉద్యోగం చేస్తున్నారు, కానీ ఆ ఉద్యోగం అని చెప్పేసి చిన్న చూపు చూడకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్ వైపే మీరు దృష్టి సాధించినట్టు తెలుస్తుంది. అసలు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా పేరెంట్స్కి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళ సపోర్ట్ అనేది చాలా ఉంది నా ఈ జర్నీలో. వాళ్ళ సపోర్ట్ లేకపోయింటే నేను ఈ పొజిషన్లో ఉండేనే కాదు, ఈ జాబ్ కొట్టగలిగేవానే కాదు. నేను మన ఉస్మానియా యూనివర్సిటీలో గత 2013 నుంచి ఇక్కడే ఉన్నాను. ఫస్ట్ నాది ఎంకామ్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడే. తర్వాత బీఎడ్ కంప్లీట్ చేశాను. తర్వాత ఎంఈడి కూడా కంప్లీట్ చేశాను. ఎంఈడి అయిపోయిన తర్వాత బార్డర్షిప్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి దాని తర్వాత మళ్ళీ ఉండడానికి ఖర్చులకి బర్డెన్ అవుతుందని చెప్పి ఏదైనా ఒక పార్ట్ టైం జాబ్ చేసి మా పేరెంట్స్కి బర్డెన్ కావద్దనే ఆ ఉద్దేశంతోనే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్గా జాయిన్ అయ్యి, అది ఓన్లీ నైట్ టైం అయితేనే మనకి చదువుకోవడానికి వీలు ఉంటుందని చెప్పేసి నైట్ టైంగా సెక్యూరిటీ గార్డ్లో 2019 నుంచి జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ జాబ్ చేస్తూనే ఇప్పుడు ఈ గురుకులం జాబ్స్కి ప్రిపేర్ అయ్యి ఈరోజు ఈ 3 జాబ్స్ సంపాదించగలిగాను. ఎలా అనిపించింది? 3 ఉద్యోగాలు వస్తాయని ఎప్పుడైనా అనుకున్నావా, లేదంటే ఏదైనా ఒకటి వస్తుంది అనుకున్నావా? 3 ఉద్యోగాలు రావాలని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. నా టార్గెట్ మొత్తం పీజీటీ జాబ్ కోసమే నేను ప్రిపరేషన్లో ఉన్నాను. సో అది చదవడం వల్ల దానికి చేసిన హార్డ్ వర్క్ వల్లనే ఈరోజు ఈ 3 జాబ్స్ అనేది సాధించడం అనేది జరిగింది. మీకు వచ్చిన 3 ఉద్యోగాలు ఏంటి? ఏది ప్రిపేర్ చేసుకుంటున్నారు ఇప్పుడు? నాకు మొన్న రీసెంట్గా అపాయింట్మెంట్ ఆర్డర్స్ పీజీటీ ఇచ్చారు. మళ్ళీ తర్వాత జేఎల్ రిజల్ట్స్ నిన్న ఆఫ్టర్నూన్ వచ్చినాయి. టీజీటీ కూడా ఇవాళ ఈవినింగ్ వరకు వస్తుండొచ్చు. సో నేను ఆబ్వియస్లీ జేఎల్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు అంటే 3 ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులతో షేర్ చేసుకున్నప్పుడు ఎలా అనిపించింది? మా తల్లిదండ్రులతో షేర్ చేసుకున్నప్పుడు అసలు చాలా 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 హ్యాపీగా అనిపించింది. అసలు కళ్ళ వెంట నీళ్ళు కూడా ఆగలేదు. వాళ్ళు అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. అసలు ఆ సిచ్యువేషన్ని మాటల్లో చెప్పడం కూడా చాలా కష్టం. అది అంటే ఉద్యమాన్ని కూడా మీరు చూసుంటారు. ఉస్మానియాలో చాలామంది ఉస్మానియా విద్యార్థులు కావచ్చు, ఉద్యోగాలు ఇవ్వండి, పోస్టులు భర్తీ చేయండి అని చెప్పేసి బాగా పోరాటం చేశారు. మీరు ఇప్పుడు ఉద్యోగం పొందిన తర్వాత ఆ పోరాటానికి ఫలితం అంటారా, లేకపోతే ఎట్లా అనిపిస్తుంది? ఖచ్చితంగా సార్. నేను 2014 మన తెలంగాణ వచ్చినప్పుడు నేను ఇక్కడే ఉన్నాను. ఇదే ఆర్ట్స్ కాలేజ్ ముందు ఆ రోజు చాలా పెద్ద ర్యాలీ చేసుకున్నాం, చాలా సంబరాలు చేసుకున్నాం. ఎందుకు అని అంటే తెలంగాణ సాధించడానికి ముఖ్య ఉద్దేశం నీళ్లు, నిధులు, మన నియామకాలు. ముఖ్యంగా యూత్ అంతా మనం కావాల్సింది ఏంటిది, మనకు ఎంప్లాయ్మెంట్ కావాలి. సో జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి అని చెప్పేసి అందరికీ ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో మాత్రమే మనం తెలంగాణ కోసం పోరాటం చేసి సాధించుకున్నాం. కాబట్టి ఆ ప్రకారంగానే చాలా నోటిఫికేషన్స్ రావడం జరిగింది మన దగ్గర. చాలామందికి ఉద్యోగాలు రావడం జరిగింది. అందులో భాగంగానే నాకు కూడా మన తెలంగాణ వల్లే ఉద్యోగం వచ్చిందని నేను కూడా చెప్పాను. చాలామంది విద్యార్థులు ఉద్యోగం రాలేదని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకున్న రోజులు ఉన్నాయి. అలాంటి వాళ్ళకు మీరేం చెప్తారు? దాదాపు 2019 నుండి ఈ రోజు వరకు కూడా మీరు ఓపికగా సహనంతో కనిపెట్టుకుని ఉన్నారా, ప్రిపేర్ అవుతున్నారా, లేదంటే సమస్యలను ఎట్లా ఎదుర్కొన్నారు? అవును సార్. ఇప్పుడు 2019 నుంచి నేను సెక్యూరిటీగా జాబ్ చేస్తున్నాను. ఆ తరుణంలో చాలా ఒడిదుడుకులు మనకు ఎదురవుతూ ఉంటాయి. చాలామంది నుంచి అవమానాలు, ఆర్థిక భారాలు అన్నీ ఎదురవుతూనే ఉన్నాయి. సో వాటన్నిటినీ తట్టుకొని వాటిని దృష్టి మరల్చుకోకుండా ఏకాగ్రతతో ఉండి చాలా ఓపికతో మనం చదవాలి. ఎందుకంటే మన తెలంగాణలో నోటిఫికేషన్స్ అనేది ఎవ్రీ ఇయర్ రావడం లేదు. ఎప్పుడో ఓట్ల టైంలో, ఎలక్షన్ టైంలో మాత్రమే
5 సంవత్సరాలకు ఒకసారి వస్తున్నాయి. సో దానివల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. నోటిఫికేషన్ల కోసం సంవత్సరాల తరబడి వెయిట్ చేసుకుంటూ కోచింగ్ల కోసమని హాస్టళ్లలో ఉంటూ బయట 5 రూపీస్ భోజనం చేసుకుంటూ ఖర్చులు భరించలేని చాలా పరిస్థితి ఉంది. సో ఇట్లా కాకుండా మనకి కూడా ఒక క్యాలెండర్ ఇయర్ ప్రకటించి ఎవ్రీ ఇయర్ రెగ్యులర్ నోటిఫికేషన్స్ ఉంటే నిరుద్యోగులకి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ వైపు వచ్చే వాళ్ళకి కానీ చాలా హెల్ప్ అవుతుంది అని చెప్తున్నాను. అంటే ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే ఏ విధంగా శ్రమించాలి, ఎంత కష్టపడాల్సిన అవసరం ఉంది? ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే సక్సెస్ మంత్రం 2 సార్. ఒకటి పేషెన్సీ ఉండాలి, 2 కంటిన్యూటీ రీడింగ్ ఉండాలి. ఈ రెండిట్లలో ఏ ఒక్కటి లేకపోయినా కానీ మన ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అనేది చాలా కష్టతరం సార్. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్కి, లేదంటే ఇక్కడ లోకలేనా, లేదంటే మీ ఫ్యామిలీ, మీ తల్లిదండ్రులు ఏమేం చేస్తుంటారు? మాది మంచిర్యాల జిల్లా జన్నారం మండల్ పొన్కల్ విలేజ్ సార్. మా డాడీ తాపీ మేస్త్రి వర్క్ చేస్తారు, మా అమ్మ బీడీ రోలర్. మా సైడు బీడీ వర్కర్లు అనేవి చాలా ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. మాది చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ. మా అమ్మ నాన్న చాలా కష్టపడి నన్ను చదివించినారు. సో వాళ్ళ కష్టానికి చూసి నేను వాళ్ళని ఇన్స్పైర్గా చేసుకొని వాళ్ళకు నేను మంచి పొజిషన్లో ఉండాలి, వాళ్ళకి పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టాలని ఈ కాంపిటేటివ్ వైపు రావడం జరిగింది. మీరు నిరుద్యోగులకు ఏం చెప్పదలుచుకున్నారు? చాలామంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటారు, ఉద్యోగం రాలేదు. అయినప్పటికీ మీరు ఒక చిన్న ఉద్యోగం చేస్తూ మిమ్మల్ని మీరు పోషించుకుంటూ ముందుకు సాగారు, ఉద్యోగాలకు ప్రిపేర్ కావడం అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. మిగతా నిరుద్యోగులకు ఏం చెప్పదలుచుకున్నారు? నిరుద్యోగులకి ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యే వారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించి మనకు ఈ కాంపిటేటివ్ ఉద్యోగాలలో మనకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే ఈ వైపు రండి. ఎందుకంటే ఇక్కడ చాలా పేషెన్సీగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్స్ కూడా ఎప్పుడు వస్తాయో ఏంటో కూడా తెలీదు. సో అవి ఆలోచించి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకొని ఒకసారి కాకపోయినా ఒక అటెంప్ట్ మిస్ అయినా నెక్స్ట్ అటెంప్ట్ వరకు వెయిట్ చేసి ఓపికగా ఉండి అలాగ చేసి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మాత్రమే రండి. లేదు అంటే చాలా ఇబ్బందులు అవుతాయి. అట్లా కాకుండా ఇంకొకటి ఆప్షన్ ఏంటంటే పార్ట్ టైం చేసుకుంటూ కూడా ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వచ్చు. మనకి ఇబ్బంది కొంచెం ఉంటుంది, అయినప్పటికీ వాటిని ఎదుర్కొని మనం పేషెన్సీగా ఓపికగా ఉండి హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు విజయం సాధించవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రవీణ్, ఆల్ ద బెస్ట్. ఓకే, అంటే ఉద్యోగాలు సంపాదించడం అంటే కత్తి మీద సాము లాంటిది. ఒకవైపు ఓపిక ఉండాలి, మరొక వైపు ఆర్థిక వనరులు ఉండాలి. అంతేకాకుండా కుటుంబ సపోర్ట్ కూడా ఉన్నప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించేందుకు అవకాశం ఉంటుంది, ఉద్యోగాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ తనను తాము పోషించుకుంటూ కుటుంబానికి భారం కాకుండా మరి ఎప్పటికప్పుడు పుస్తకాలను పఠిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఉద్యోగాలు సాధించేందుకు అవకాశం ఉందంటున్నారు ఫోటో స్టూడియో.